సీన్ రిపీట్. 2014లో బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎల్పీ విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో 12 మందిని చేర్చుకున్న సిఎల్పిని కలిపేసుకున్న గులాబీ బాస్. నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసింది ఏమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు. రాష్ట్రంలో చేరికల సీన్ రిపీట్ అవుతుంది. 2014-18 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు సరిపడా మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలను చీల్చడం ద్వారా ఎమ్మెల్యే చేరికలను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రోత్సహించారు. ఇదంతా చదవడం కంటే కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ చేస్తుండు అనేది ఆ పేపరు విశ్లేషించి రాసుకొచ్చిన ఒక వార్త. రెండింటిని ఒక తీరుగా చూడవద్దు. కేసీఆర్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న దానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్న దానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ విశ్లేషణ నేను చెప్తాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది. అప్పుడు 2014లో 20 మందో 18 మందో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచింది. తర్వాత 30 లోపు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది. అయితే అప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఒక ఆలోచన ఉన్నది. ఏంటిది అది? తెలంగాణ ప్రాంతాన్ని పటిష్టపరచాలని ఒక ఆలోచన. దానికి దీనికి పొంతన పెట్టకూడదు. అప్పుడు అసౌద్దీన్ గారు ఏమన్నారు, మీరు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు, ఒక 4గురిని గుంజి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది అని ఒక సమాచారం ఇచ్చిండు ఆయన. నాకు ఇది ఢిల్లీ నుండి ఉన్న సమాచారం, నేను ఎంపీని కాబట్టి అని చెప్తే కేసీఆర్ ఏం చేసిండు, వీడు ఆంధ్ర నాయకుడు, ఎవరు? చంద్రబాబు నాయుడు. వీడు కుట్రదారుడు, వీడు 18 మంది ఎమ్మెల్యేలు వీనికి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీడు ఏదో ఒకటి చేస్తాడు, తెలంగాణ అస్థిరపరిచే కుట్ర బన్నుతాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణకు అక్కెర్రానిది, కాబట్టి దీన్ని దెబ్బ కొట్టవలసిందే అని ఆ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. ఏది 12 మంది అట్లా 12 మందిని చేర్చుకున్నాడు. మంచిదే, ఏ ఆంధ్ర పార్టీకి ఇక్కడ స్థానం ఇవ్వకూడదు, అది ఏదైనా. కాబట్టి కేసీఆర్ దాన్ని చేసిన దాన్ని ప్రాంతీయవాదిగా నేను సమర్థిస్తున్నా, 100% సమర్థిస్తా కేసీఆర్ చేసిన దాన్ని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం అంటాం కదా, 1300 మంది బిడ్డలు అమరులైతే వచ్చింది, కేసీఆర్ వల్ల రాలేదంటాం కదా, అదే నిజం. వాళ్ళు అమరులైన్లు, కేసీఆర్ నాయకత్వం పటిష్టంగా ఉన్నది కాబట్టి తెలంగాణ వచ్చింది. మరి ఆ 1300 మంది బిడ్డల బలిదానంలో తెలుగుదేశం పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు యూరియన్ ఒక్కనాడన్న ఒక మాట అన్నాడా? అని లేదు. మరి కుట్రదారుడు కాదా చంద్రబాబు నాయుడు? పైగా ఆ రోజు 2014లో ఇంతమందిని చేర్చుకున్నారుగా, 18లో కూడా మళ్ళీ అదే కుట్ర చేసిండు కదా మరి చంద్రబాబు నాయుడు. ఇదే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి చలో ఓటుకున్నోటు పట్టుకరాపో, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మళ్ళీ చేసిండు కదా ప్లాన్. మరి దాన్ని ఏమన్నాం? కాబట్టి అటువంటి కుట్రలను బద్దలు కొట్టడానికి ఆ రోజు కేసీఆర్ ఈ ఎమ్మెల్యేని చేర్చుకున్నాడు తప్పించి వేరే పని చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేర్చుకుంటానడానికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ స్థిరపడ్డది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండవలసిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉండాలి. రేవంత్ రెడ్డి చేర్చుకునేది తెలుగుదేశంలో బీజేపీలో చేర్చుకుంటలేడు. తెలంగాణలో ఇక ప్రతిపక్షం గొంతు ఉండొద్దు, తెలంగాణలో మాట్లాడేటోడు ఉండొద్దు. బీఆర్ఎస్ను కథం చేస్తే మన ఆగడాలు, మన అకృత్యాలు, మన అన్నల రౌడీజం చక్కగా సాగిపోతాయన్న దురుద్దేశంతో చేర్చుకుంటాడు. కేసీఆర్ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేసిండు కావచ్చు, ఎమ్మెల్యేలను కొన్నాడు కావచ్చు, కానీ అది ప్రాంతీయవాదం బలపడడానికి అక్కడికి వచ్చింది. ప్రాంతీయవాదం బలపడడానికి అక్కడికి వచ్చింది కాబట్టి కేసీఆర్ సపోర్ట్ చేసినాం మేము. అది కాబట్టి దీన్ని సమానంగా చూసి కేసీఆర్ చేసుకున్నాడు కాబట్టి ఇక రేవంత్ రెడ్డి చేసుకున్న తప్పు లేదంటే చాలా పొరపాటు. అక్కడ ఆ రోజు 12 మందో 18 మందో టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండు ఒక ఆంధ్ర నాయకత్వం కింద ఈ తెలంగాణ ప్రజలు ఉండవలసిన పరిస్థితి వచ్చు. కాబట్టి దీన్ని సమానంగా చూడకూడదు. అట్లా చూసిందంటే వానికి దిమాగ్ లేనట్టే వాడిని.